రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. టిఫిన్ చేస్తున్న ముగ్గురు మృతి. బంధువులందరిది ఒకే కుటుంబం. ఓటేసేందుకు వెళ్తుండగా జనగామ జిల్లాలోని రఘునాథపల్లి వద్ద ప్రమాదం. వరంగల్లోని ఉరుసులో విషాదం. ఎంత బాధాకరమైనది. బస్ డ్రైవర్ గారు ఏమైనా తాగున్నాడా, లేకపోతే లేడీస్ ఎక్కువ ఎక్కిందని లేడీస్ ఎక్కువ చిరాకు పెడతా అంటే వాడు ఆ గందరగోళంలో తీసుకపోయి ఈ కుటుంబాన్ని గుద్ది నాశనం చేసిండ. రోడ్డు పక్కన వాళ్ళ పుణ్యాన వాళ్ళు తింటా అంటే, వాళ్ళ మానాన వాళ్ళు తింటా అంటే, మరి బస్ డ్రైవర్ గారు తాగున్నావా, లేకపోతే ఈ ఉచిత బస్ ప్రయాణంతో నీకు కూడా బాగా మానసిక ఒత్తిడి పెరిగి ఒత్తిడికి గురై ఎటు నడుపుతానో ఎటు పోతానో తెలియకపోయి తీసుకపోయి ఈ అమాయకమైన కుటుంబాన్ని గుద్ది చంపినవా? ఇప్పుడు ఎవంది పాపం అనాలి, ఎవంది ద్రోహం అనాలి? ఇలా ఒక కుటుంబం ఓట్లేసేదానికి పోయి నా రోడ్డు పక్కన ఇంత టిఫిన్ చేస్తా అంటే ఇప్పుడు ఎట్లా దీన్ని ఎట్లా వర్ణించాలి, దీన్ని ఎట్లా అని చెప్పాలి? ఈ వార్త ఇంత విషాదమే. ఇది పగదారులు కాకపోతిరి, ఇంటి పక్కలు కాకపోతిరి, వాళ్ళ పని మీద వాళ్ళు పోతాండు, నీ జాబు నువ్వు చేస్తాను. కానీ మరి ఏ మైకంలో ఉన్నావు, ఏ ఆలోచనలు ఉన్నావు, వచ్చి గుద్దితివి ఒక కుటుంబాన్ని మొత్తం కాటికి పంపుతీవి. ఏం లాభం? ఈ బాధ ఎప్పుడు తిరగాలి మరిగా నీకు?